హాయ్ ఫ్రెండ్స్. రామాయణంలో శ్రీరాముడి కోసం లక్ష్మణుడు అతని భార్య చాలా త్యాగాలను చేశారు. వారు చేసిన ఆ త్యాగాలు ఏమిటి? అలాగే లక్ష్మణుడు శ్రీరాముడికి తెలియకుండా దాచిన రహస్యాలు ఏమిటి? మరియు అన్ని త్యాగాలు చేసిన లక్ష్మణుని శ్రీరాముడు ఎందుకు రాజ్య బహిష్కరణ చేశాడు? అలాగే లక్ష్మణుడు ఎక్కడ చనిపోయాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం ప్రకారం లక్ష్మణుడు విష్ణుమూర్తి పడుకునే ఆదిశేషి యొక్క అవతారం. అందుకే లక్ష్మణుడు ఎప్పుడూ తన అన్నయ్య అయిన రాముని విడిచిపెట్టి ఉండేవాడు కాదు. అలాగే శ్రీరాముడు సీతాదేవిని పెళ్లి చేసుకుంటే అతని చెల్లెలైన ఊర్మిళను లక్ష్మణుడు పెళ్లి చేసుకున్నాడు. అలాగే లక్ష్మణుడు ఊర్మిళ కూడా శ్రీరాముడు మరియు సీతాదేవి లాగా ఆదర్శ దంపతులుగా ఉండేవారు. అలాగే కైకేయి దశరథ మహారాజుని అడిగిన వరం కారణంగా శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు శ్రీరాముడితో పాటు సీతాదేవి కూడా వెళ్తానని చెప్పినప్పుడు లక్ష్మణుడు కూడా వారితో వెళ్తాడు. అప్పుడు ఊర్మిళ తను కూడా లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వస్తానని అతనితో చెబుతుంది. కానీ లక్ష్మణుడు దానికి ఒప్పుకోడు. నేను నా తల్లిదండ్రులు అంటే అన్న వదినలకు సేవ చేయడానికి వెళ్తున్నాను, అలాగే నువ్వు కూడా ఇక్కడ నీ అత్తమామలకు సేవ చేయమని చెబుతాడు. ఆ విధంగా తన భర్తకిచ్చిన మాట కోసం ఊర్మిళ అయోధ్య నగరంలో ఉండిపోతుంది. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తారు. అక్కడ రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకుని వెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు రావణుని సంహరించి సీతాదేవిని తీసుకుని అరణ్యవాసం పూర్తి చేసి లక్ష్మణుడితో కలిసి అయోధ్య నగరానికి తిరిగి వెళ్తారు. లక్ష్మణుడు అయోధ్య నగరానికి వెళ్ళేసరికి ఊర్మిళ యోగనిద్రలో ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు ఊర్మిళను తన స్పర్శతో నిద్రలేపుతాడు. అలా 14 సంవత్సరాల తర్వాత కలిసిన లక్ష్మణుడు ఊర్మిళ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే శ్రీరాముడికి రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ రావణుని సంహరించినందుకు శ్రీరాముడిని పొగుడుతారు. అప్పుడు అక్కడికి అగస్త్య మహాముని వచ్చి రావణుని శ్రీరాముడు సంహరించిన అతి బలవంతుడైన ఇంద్రజిత్ని లక్ష్మణుడు సంహరించాడని, అతడు కూడా చాలా గొప్పవాడు అని చెబుతాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ రావణుడు కంటే అతని కొడుకు ఇంద్రజిత్ గొప్పవాడా అని అడుగుతారు. అప్పుడు అగస్త్య మహాముని రావణుడు తన కొడుకును పొందడానికి చాలా తపస్సు చేశాడని, అతనికి 14 సంవత్సరాల పాటు నిద్ర మరియు ఆహారం లేని వారే సంహరించగలరనే వరాన్ని పొందాడని చెబుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి ఈ 14 సంవత్సరాలు నువ్వు నిద్ర ఆహారం లేకుండా ఎలా ఉన్నావని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడితో లక్ష్మణుడు తన దాచిన 2 రహస్యాలలో మొదటి రహస్యం గురించి ఇలా చెబుతాడు. మనం వనవాసానికి వెళ్ళిన మొదటి రోజు నిద్రదేవి ప్రత్యక్షమై నన్ను వరం కోరుకోమని అడిగింది. అప్పుడు నేను నాకు 14 సంవత్సరాల పాటు నిద్ర రాకుండా ఉండే వరం ఇవ్వమని అడిగాను. ఎందుకంటే వనవాసం చేస్తున్న నా అన్న వదినలకు సేవ చేసుకోవడానికి ఆ వరాన్ని అడిగాను. అప్పుడు నిద్రాదేవి నీ నిద్రను ఎవరైనా తీసుకుంటే ఈ వరం నీకు ఇవ్వగలనని చెప్పింది. అందుకే నా నిద్రను నా భార్య అయిన ఊర్మిళకు ఇచ్చానని. అందుకే ఊర్మిళ మనం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తున్నప్పుడు యోగ నిద్రలో ఉందని, మనం తిరిగి వచ్చిన తర్వాత ఆ నిద్ర నుంచి బయటకు వచ్చిందని చెబుతాడు. ఆ తర్వాత శ్రీరాముడు లక్ష్మణుని ఈ 14 సంవత్సరాలు ఆహారం తినకుండా ఎలా ఉన్నావని, ప్రతిరోజు ఒక పండుని నీకు ఇచ్చేవాడిని కదా అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడికి తను దాచిన 2వ రహస్యం గురించి ఇలా చెబుతాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడితో మీరు ఇచ్చిన ఆహారాన్ని నేను ఒక చెట్టు త్వరలో పెట్టేవాడిని. అలా ఈ 14 సంవత్సరాలు నేను ఆహారాన్ని తినలేదు. అందుకే బలవంతుడైన ఇంద్రజిత్ని సంహరించగలిగాను అని చెబుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడిని దాచిన ఆ పండ్లను తెచ్చి తన సైన్యాన్ని లెక్క చూడమని చెబుతాడు. అప్పుడు వారు లెక్క పెట్టగా వాటిలో 7 పళ్ళు తక్కువగా ఉంటాయి. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని 7 పండ్లు ఎందుకు తక్కువ వచ్చాయని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడితో ఆ 7 పళ్ళు నేను తినలేదని, మన తండ్రి చనిపోయిన రోజు మనం ఎవ్వరము ఆహారం తీసుకోలేదు. అలాగే రెండవది సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు కూడా మనం ఆహారాన్ని తినలేదు. అలాగే మూడవది ఇంద్రజిత్తు మనల్ని బంధించినప్పుడు కూడా మనం ఎవరము ఆహారం తినలేదు. అలాగే మీరు సముద్రదేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనమందరం ఉపవాసం ఉన్నాం. అలాగే 5వది నేను మూర్ఛపోయి పడిపోయినప్పుడు ఆహారాన్ని తీసుకోలేదు. అలాగే 6వది ఇంద్రజిత్ మాయ సీతను దహనం చేసినప్పుడు కూడా మనం ఎవ్వరేమో ఆహారం తినలేదు. అలాగే రావణుని సంహరించినప్పుడు కూడా
మనం ఎవ్వరం ఆహారం తీసుకోలేదు. ఈ విధంగా నేను దాచిన 14 సంవత్సరాల ఆహారంలో ఈ 7 రోజులు తక్కువగా వచ్చాయని చెబుతాడు. ఈ విధంగా లక్ష్మణుడు అతని భార్య ఊర్మిళ శ్రీరాముని కోసం చాలా త్యాగాలను చేశారు. అలా 14 సంవత్సరాల ఎడబాటు తర్వాత లక్ష్మణుడికి అతని భార్యకి అంగదుడు అలాగే చంద్రకేతు అనే 2 కుమారుడులు జన్మించారు. ఇలా శ్రీరాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒకరోజు యముడు వచ్చి శ్రీరాముడితో ఏకాంతంగా మాట్లాడాలని, అతను మాట్లాడేటప్పుడు ఎవ్వరు తన గదిలోకి వచ్చినా వారికి మరణదండన విధించాలని చెబుతాడు. అందుకు శ్రీరాముడు తన గది బయట లక్ష్మణుని కాపలా పెట్టి తన గదిలోకి ఎవరు రాకూడదని చెబుతాడు. అదే సమయంలో శ్రీరాముని కలవడానికి అయోధ్య నగరానికి దుర్వాస మహర్షి వస్తాడు. అప్పుడు ఆ మహర్షి శ్రీరాముడి గది బయట ఉన్న లక్ష్మణుడితో తాను శ్రీరాముడితో మాట్లాడాలని, లేకపోతే అయోధ్య నగర ప్రజలను శపిస్తానని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు తన లోపలికి వెళ్తే తన ప్రాణం పోతుందని తెలిసినా తన అయోధ్యలోని ప్రజల కోసం శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి దుర్వాస మహర్షి గురించి చెబుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడికి మరణదండన కాకుండా రాజ బహిష్కరణ శిక్షణ విధిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడిని విడిచి బ్రతకలేక అక్కడున్న సరయూ నది తీరంలో తన ప్రాణాలను విడిచి మరణిస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా శ్రీరాముడు కోసం లక్ష్మణుడు చేసిన త్యాగాల గురించి, అలాగే లక్ష్మణుడు శ్రీరాముడికి తెలియకుండా దాచిన రహస్యాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు ఏంటి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.